అందరికీ నమస్కారం అండి. కొబ్బరి పాలతోటి ఎంతో ఈజీగా తయారు చేసుకునే పులావ్ తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను గిన్నెలోకి 2 గ్లాసుల వరకు బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి. ఈ బియ్యంలోకి నీటిని యాడ్ చేసి నానబెట్టి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్, అదేవిధంగా 2 స్పూన్స్ వరకు నేతిని వాడుతున్నానండి ఈ పులావ్ తయారీలో నేను. ఇప్పుడు ఈ హీట్ అయినటువంటి ఆయిల్లోకి పులావ్ దినుసులు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా జీడిపప్పు యాడ్ చేసి స్టవ్ను సిమ్లోనే ఉంచుకోవాలండి. ఈ విధంగా ఈ పులావ్ దినుసులు బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పువ్వు, అదేవిధంగా యాలకులు, ఈ విధంగా పులావ్ కావాల్సిన మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి దీనిలోకి. ఇప్పుడు ఇవన్నీ మంచి అరోమా వచ్చే వరకు సిమ్లోనే వేయించుకోవాలండి, జాగ్రత్తగా మాడిపోకుండా. ఇప్పుడు దీనిలోకి తరిగి పెట్టుకున్నటువంటి 2 ఉల్లిపాయలు, అదేవిధంగా తరిగి పెట్టుకున్నటువంటి 2 టమాటోలు, అదేవిధంగా సన్నగా కట్ చేసి చీలికల్లా కట్ చేసి పెట్టుకున్నటువంటి 5-6 పచ్చిమిర్చి, వీటన్నిటిని వేసి సిమ్లోనే ఈ విధంగా వేయించుకోవాలండి. లైట్గా వేగినటువంటి కూరగాయ ముక్కల్లోకి పుదీనా, కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టవ్ని సిమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఈ కూరగాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ వేసినటువంటి ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి మొత్తం మెత్తగా అయ్యే విధంగా 2 మినిట్స్ పాటు సిమ్లోనే వేయించుకోవాలండి. ఈ మసాలాలో కూడా పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి పింక్ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా కల్లుప్పుని. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నానండి. ఈ వేగిపోయినట్లు అనిపిస్తుంది ఈ మసాలా మొత్తం. అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా ఒక 10 to 15 మినిట్స్ సిమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మన హైలో పెడితే కిందంతా మాడిపోతుంది, టేస్ట్ అంతా బాగా రాదు. అందుకని జాగ్రత్తగా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి 2 గ్లాసెస్ బియ్యాన్ని ఈ విధంగా ఈ వేగిపోయినటువంటి టమాటో, ఉల్లిపాయలు, మసాలా మొత్తం కలిసే విధంగా ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. మొత్తాన్ని బియ్యాన్ని పెట్టుకున్నటువంటి బియ్యం మొత్తం ఈ రైస్ కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఈ విధంగా ఉన్న బియ్యాన్ని మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది బియ్యం వేసిన వెంటనే గరిటెను తీసుకొని సిమ్లోనే ఉంచి స్టవ్ని మన మసాలా ఉన్న ఆనియన్, టమాటో పేస్ట్ మొత్తం ఈ బియ్యానికి అంటుకునేటట్టు తిప్పుతూ ఉండాలండి ఒక 1 మినిట్ పాటు. అప్పుడే మన మసాలా మొత్తం ఈ బియ్యానికి పడుతుంది. బియ్యం వేయడం అయిపోతుందండి. ఇప్పుడు గరిటెను తీసుకొని ఈ బియ్యాన్ని మొత్తం ఆ మసాలాలోకి కలిసే విధంగా ఈ విధంగా తిప్పుతూ ఉన్నానండి. సిమ్లోనే జరగాలి ఇదంతా. ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు మసాలా పేస్ట్ మొత్తం మన రైస్కి పట్టే విధంగా ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. అప్పుడే ఆ రైస్కి ఆ ఉన్నటువంటి మసాలా మొత్తం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఈ విధంగా తిప్పుతూ ఉన్నానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కొబ్బరి పాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నాకు దీనికోసం 3 కొబ్బరి చిప్పలు పట్టినాయండి. మిల్క్ కోసం, నాకు కోకోనట్ మిల్క్ కోసం నేను తీసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ మిల్క్ మొత్తాన్ని
ఈ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఇందాక ఏ గ్లాస్ అయితే నేను బియ్యానికి వాడానో అదే గ్లాస్ తోటి 4 గ్లాసెస్ వరకు కోకోనట్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఒక 4 గ్లాసెస్ వరకు కోకోనట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి కోకోనట్ పులావ్. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి గరిటెతో ఈ విధంగా సరి చేస్తున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెకి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. ఒక 15 తర్వాత ఏ విధంగా తయారైందో చూసేద్దాం. మన పులావ్ ఇలా తయారైందండి. కోకోనట్ మిల్క్ పులావ్ ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియో.